నీటి మాట లోపల అగ్నిస్వరూపుడికి 6 క్షేత్రాలు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రమా. ఒకటి తిరుప్కరన్ కుండ్రంహ, అంటే ఈ క్షేత్రము మదురైకి దగ్గరలో ఎత్తైన కొండపై ఉంటుంది. ఆ కొండ శివలింగాకారంలో ఉండటం వల్ల దాన్ని శివమల్లై అని వ్యవహరిస్తారు. ఈ కొండ మీద తన బల్లెముతో స్వామి తీర్థాలను సృష్టించారని, శురవద్యుడు అనే రాక్షసుని ఆయన వధించి ఇంద్రుడికి క్షేమాన్ని కలిగించాడని, అందుకు కృతజ్ఞతగా తన కుమార్తె దేవసేనతో కుమారస్వామి వివాహాన్ని ఇంద్రుడు ఇక్కడ జరిపించాడని స్థల పురాణాలు చెబుతుంది. ఇంకొకటి తిరుచెందూర్. ఇది తిరువల్లేపి జిల్లాలో సముద్ర తీరాన ఉన్న విశాలమైన ఆలయం. శివుణ్ణి అభిషేకించడం కోసం సుబ్రహ్మణ్యుడు తన వేల ఆయుధముతో ఇక్కడ పుష్కరిణిని సృష్టించాడు. పక్కనే సముద్రం ఉన్నప్పటికీ పుష్కరిణిలో నీరు తీయగా ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి సుబ్రహ్మణ్య భుజంగ ప్రాయాత స్తోత్రం రచించారన్నమాట. ఇక వలిని తిరుచి మదురై మధ్యలో ఉన్న కొండపై ఉన్న క్షేత్రము ఇది. ఇక్కడ కుమారస్వామిని దండాయుధపాణి అని పిలుస్తారు. కొండ మీద శరవణపోయింగై అనే తీర్థం ఉంది. ఇక స్వామి మల్లై తండ్రి అయిన పరమశివుడికి ప్రణవ రహస్యాన్ని సుబ్రహ్మణ్యుడు బోధించిన క్షేత్రం ఇది. అందుకే ఇక్కడ స్వామిని శివగురునాథుడు అని కీర్తిస్తారు. తన సర్వశక్తులు కోల్పోయిన ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో వాటిని తిరిగి పొందాడని, అందుకు కృతజ్ఞతగా తన వాహనమైన ఐరావతాన్ని ఆయనకు బహుకరించాడని క్షేత్రపురాణం చెబుతుంది. ఇక తిరుత్తని. ఈ క్షేత్రము తిరుపతికి సమీపంలో ఉంది. ఆహ్లాదకరమైన కొండపై కొలువైన స్వామి. గిరిజానురాలైన వల్లీదేవిని ఇక్కడ వివాహం ఆడాడని ప్రతీతి. 4 ప్రాకారాలు అంటే 365 మెట్లు కలిగిన ఈ క్షేత్ర దర్శనము మరవరాని అనుభూతిని కలిగిస్తుంది. ఇక పల్లం ముదిర్ చోలై. ఇది మదురైకి సమీపంలో ఉంటుంది. విష్ణు దంపతుల సమైక్య సమన్వయ స్వరూపమైన పరబ్రహ్మమే ఇక్కడి సుబ్రహ్మణ్యుడని స్కాంద పురాణము చెబుతుంది. ఈ స్వామిని అర్చిస్తే శివపార్వతులకు లక్ష్మీనారాయణులను పూజించిన ఫలితము దక్కుతుందని కూడా శాస్త్ర ప్రవచనము స్థల పురాణాలు తెలియజేస్తుంది. ఈ విధంగా అగ్నిస్వరూపుడికి 6 క్షేత్రాలు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము మిత్రమా. అందరికీ మార్గశిర మాసము సూర్యుడి యొక్క దక్షిణాయనము శుభాకాంక్షలు తెలియజేస్తుంది.